2 రోజుల క్రితం కంచన్బాగ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణకాంత్ గారికి మరి స్థానిక డీసీపీ నుంచి ఒక నోటీస్ అందడం జరిగింది. కృష్ణకాంత్ గారు అయ్యప్ప స్వామి మాలధారణలో ఉన్నారు. మరి ఆ నోటీసు మెమో ఇవ్వడం జరిగింది. మెమోలో గడ్డాలు పెంచొద్దు, సివిల్ దుస్తులలో మాలధారణ దుస్తులలో రావద్దు, మరి ఒకవేళ మీరు మాలధారణ చేయాలనుకుంటే లీవ్ పెట్టుకో అని చెప్పి సంబంధిత అధికారి మెమో జారీ చేశారు. ఎవరన్నా మాట్లాడితే అర్థం పడతాం ఉండాలి. ఇది హిందూ దేశము. 40 రోజులు లీవ్ పెట్టుకోమంటే మీరు లీవ్ ఇస్తారా? 40 రోజులు ఒకవేళ ఇచ్చిన పే ఆఫ్ లాస్ ఎవరు కావాలి? అయినా మా దేశం హిందూ దేశంలో ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్న సాంప్రదాయాల్ని మీరు పోలీస్ శాఖలో ఉండి, పోలీస్ శాఖలో కూడా ఏం చేస్తారు? ఖాకీ యూనిఫామ్ వేసుకొని నల్ల రంగు కండువా వేసుకుంటారు. అందులో తప్పు లేదు. చెప్పులు వేసుకో తప్పు లేదు. అదే ముస్లింల పండగ రంజాన్ మాసంలో స్పెషల్ అలవెన్స్లు ఇస్తారు. 4 గంటలకే వదిలేస్తారు. నమాజ్ చదవడానికి 5 పూటల పర్మిషన్ ఇస్తారు. మరి హిందువుల పండుగలకు వచ్చే వరకే మరి ఎందుకు ఈ వత్తాసని నేను అడుగుతున్నాను. ఈ డిఫరెన్షియేట్ ఎందుకు చేస్తుంది? మరి హిందువులందరూ కూడా మరి అయ్యప్ప స్వాములు కానీ హిందువులందరూ కానీ మరి రోడ్డు మీదకి వస్తే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయి. మరి ముఖ్యంగా పోలీస్ శాఖ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన పోలీస్ శాఖలో ఇట్లాంటి తప్పిదాలు జరిగితే మాత్రం ఏ హిందూ సంఘాలు కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, హోంశాఖ మీ దగ్గరనే పెట్టుకుర్రు, దాచుకొని భద్రంగా పెట్టుకుర్రు. మరి హోంశాఖ ఆధ్వర్యంలో జరగాల్సిన మీటింగ్లలో ఏం జరగాలి, ఏం చెప్పాలి, హిందువుల మనోభావాలు కించపరచకుండా పోలీసులు ఎట్లా వ్యవహరించాలి అనేది మీకు చెప్పలేదా? మరి మీరు నేర్చుకోలేదా? మిమ్మల్ని అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు తక్షణము ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. లేదంటే మాత్రం ఆల్రెడీ మీరు చెప్తారు కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని. ఆల్రెడీ మొత్తం హిందువుల మనోభావాలు దెబ్బతిని ఉన్నాయి. గుళ్ళపై దాడులు జరుగుతున్నాయి, విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. ఆల్రెడీ మీపై దునియా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. మరి కొత్త రూల్స్ తెచ్చి మరి పోలీసు వాళ్ళు అయ్యప్ప స్వామి మాలేసుకోవద్దు అనే రూల్స్ తీసుకొస్తే మాత్రం బాగుండదు. అందరూ కూడా మరి రోడ్డుపైకి వస్తే మాత్రం మీ ప్రభుత్వం తీరు మాత్రం తీవ్రంగా నిరసనిస్తారని చెప్పి ఈ హిందూ సమాజంలో మీరు హిందూ ద్రోహిగా మిగలొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.